మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుండని మీరు అనుకుంటున్నారు? రఘునందన్ రావు మేడం. ఎందుకని రఘునందన్ రావు గెలవాలి? ఎందుకంటే మేడం ఇంతకుముందుకు వెంకర్ రామరెడ్డి మా కలెక్టర్, అయితే మాది పక్కకు ఉన్న ములుగు మండలం మేడం. మా మండలంలో వెంకర్ రామరెడ్డి చేసిన దౌర్జన్యము ఈరోజు ప్రజలు చాలా విలువలాడుతున్నారు మేడం. ఎందుకంటే కొండపోశమ్మ ప్రాజెక్ట్ సంబంధించి భూసేకరణ, రెండోసారి రాజపుష్ప కన్స్ట్రక్షన్ అని చెప్పి మా ఊరు కొట్యాలని విలేజ్ ఉంది, ఆడ ఒక 100 ఎకరాలు కొన్నాడు. క్షీరసాగర్ అనే విలేజ్ ఉంది, ఆ విలేజ్లో 100 ఎకరాలు కొన్నాడు. బండమైలారం అని ఉంది, బండతిమ్మాపూరు. ఆయన చేసినది మా మండలంలో వెంకర్ రామరెడ్డి చేసిన దుర్మార్గాలకు, ఆయన చేసిన దోపిడీకి ఖచ్చితంగా ఆయన ఎంబడ ఈ జనాలు ఉండరు మేడం. ఎందుకంటే కెనాళ్ళు వెంకర్ రామరెడ్డి గారు ఇవాళ కేసీఆర్ కంటే ఎక్కువ అవినీతి పరుడు. ఇప్పుడు ఒక గజ్వెల్ కాన్స్టిట్యున్సీలో కలెక్టర్ చేసిన కంటే ఈయన బోకర్ దందా, రెండోది ఇప్పుడు ఆయన చేసింది బిజినెస్ చేసిండు మేడం, కలెక్టర్ చేయలేడు. అంటే ఉద్యోగానికి ఎక్కువ కన్నా దందాలను ఎక్కువ చేశారంట. 100% ఎందుకంటే మా మండల ఆయన ఇప్పుడు దగ్గర 400-500 ఎకరాలు చేసిండు మేడం. భూమి కొన్నాడు రాజపుష్ప కన్స్ట్రక్షన్ తోటి. నేను మీకు ఎవిడెన్స్తో ప్రకారం చూపెడతాను మేడం. అంటే ఇన్ని 100 ఎకరాలు ఒక కలెక్టర్కి కొనడం సాధ్యమవుతుందా? 100%. నేను మీకు ప్రూఫ్ ఇప్పిస్తా, రాజపుష్ప కన్స్ట్రక్షన్ మీకు ప్రూఫ్ ఇప్పిస్తా. బండతిమ్మాపూర్, బండమైలారం, చీలసాగర్, కొత్తూరు విలేజ్లో నేను నీకు ప్రూఫ్తో సహా ఇప్పిస్తాను. నేను ఏ సర్వే నంబర్లో ఆయన చేసిన భూసేకరణ, ఆయన చేసిన దౌర్జన్యాలు మొత్తం. ఇప్పుడు ఒకటి మేడం, కలెక్టర్ అంటోడు సిద్దిపేటలో ఉండాలి, ములుగుల హార్టికల్చర్ యూనివర్సిటీలో వచ్చి మా ఆయన భూసేకరణ చేసిండు. ఇక మాది ఒంటిమాడు విలేజ్లో మార్కెట్ యార్డ్ సంబంధించి భూసేకరణ మమ్మల్ని బెదిరించి భూములు గుంజుకుండు. ఆయన భూములు గుంజుకొని ఈరోజు మమ్మల్ని రోడ్డు మీద తీసుకొచ్చిన దుర్మార్గుడు వెంకర్ రామరెడ్డి. మా పక్కకు కొండపోశమ్మ ప్రాజెక్ట్ సంబంధించి విలేజ్లని తీసుకొచ్చి పాపం ఆ రోడ్డు మీద ఇడిచిపెట్టిండు మేడం. పొద్దుగా లేవని మా ఇంటి ముందు, అంటే మాది రోడ్డుకుంటుంది, మా ఇంటి ముంగడికి వచ్చి 10 ఆటోలు పోతున్నాయి. వాళ్ళకు సరే తీసుకొచ్చి వాళ్ళకు ఒక ఉపాధి లేకుండా చేసే దుర్మార్గుడు వెంకర్ రామరెడ్డి. ఆయనకు అసలు వాస్తవానికి వెంకర్ రామరెడ్డి కలెక్టర్ కాడు, కలెక్టర్ చేసే పనులు చేయలేడు ఆయన. కేసీఆర్ కానీ అలా కుటుంబానికి కానీ ఇవాళ ఆయన చేసిన భూ దోపిడీ కానీ 100% విత్ ప్రూఫ్తో సహా చూపెడతా. కొత్తూరు విలేజ్లో రాజపుష్ప కన్స్ట్రక్షన్ తోటి నీకు ఇవాళ 80-90 ఎకరాలు ఉన్నాడు మేడం. ప్రతి విలేజ్లో ఉన్నాయి. వెంకర్ రామరెడ్డి ఒకటి కొత్తూరు అనే విలేజ్ కాదు, మా ములుగు మండలం ప్రతి దగ్గర ఉన్నాడు. ప్రతి వెంకర్ రామరెడ్డి అనే వ్యక్తి, ఆయన బాధితులు ప్రతి విలేజ్లో. ఇక గజ్వేల్ కాన్స్టిట్యున్సీ, సిద్దిపేట, దుబ్బాక భూసేకరణ, సరే ఏదన్నా భూసేకరణ డబ్బులు ఎక్కిద్దామంటే ఈయన ఇప్పియలేడు. అలా ప్రూఫ్గా నన్ను బెదిరించాడు. ఇదే హార్టికల్చర్ యూనివర్సిటీలో మేము పోయే సార్ మాకు భూ ప్యాకేజ్ మాకు సంబంధించి ప్యాకేజ్ సరిపోతలేదు, మాది విలేజ్కి అంటే హైదరాబాద్ జేహెచ్ఎంసీకి పరిమితి ఉంది, మాకు కొద్దిగా డబ్బులు ఎక్కువ, మీకు గంతే వస్తాయి రాబాయ్, ఏం తమాషా చూపెడుతున్నావు అని బెదిరించిన వ్యక్తి ఆయన. ఆయనకి ఏ రకంగా ఓట్లేస్తారు జనాలు? దుర్మార్గుడు, భూసేకరణ చేసిన దుర్మార్గుడు వెంకర్ రామరెడ్డి అంత బకాసుడు ఇవ్వలేడు. ఇలా కొల్లూరులో తీసుకుండు, ఏడ తీసుకుని ఆయన బెదిరించుడే. ఆయన కష్టపడి ఏంది మేడం కలెక్టర్. మా ములుగు మండలంలో నేను 600 ఎకరాల భూమి చూపెడితే వెంకర్ రామరెడ్డి పేరు మీద ఏడికెంచి వస్తే కలెక్టర్ ఏడికెంచి వస్తే ఆయన కాలు మొక్కి ఎమ్మెల్సీ తీసుకోండి, కేసీఆర్ కాలు మొక్కి ఎమ్మెల్సీ తీసుకోండి, కేసీఆర్ కాలు మొక్కి ఎమ్మెల్సీ తీసుకొని ఇలా మమ్మల్ని ఇలా మాకు ఒక దుర్మార్గం తీసుకొచ్చి మా మెదక్ పార్లమెంట్లో ఒక దుర్మార్గం తీసుకొచ్చి మళ్ళీ మా నెత్తి మీద పెట్టిండు. రేపు పొద్దుగాల గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో సిద్దిపేటకు సంబంధించింది అప్పుడు కలెక్టర్ ఉంటే గిదింది, రేపు పొద్దుగాల మెదక్ పార్లమెంట్లో ఉన్నది మొత్తం దోసుకొని తింటాడు ఆయన. ఆయన చేసేది రాజపుష్ప కన్స్ట్రక్షన్ చేసేది మొత్తం ఇవి దుర్మార్గంగా దోసుకొని తినడానికే ఉంటాడు మేడం. ఆయన ఎమ్మెల్సీగా అయిన తర్వాత వెంకట్రామరెడ్డి 100 కోట్లతో అభివృద్ధి చేశానని అంటున్నారు కదా, మరి అభివృద్ధి అంతా ఏమి మేడం? ఒక కలెక్టర్ 100 కోట్లు ఏడికెంచి ఇస్తాడు? ఈయన కొలువు జీతం, ఈయన జీతం ఏడికెంచి వచ్చింది? 100 కోట్లు అంటే ఏంది? ఏడ ఎమ్మెల్సీ నిధులతో నువ్వు ఏం చేసినావు? ఇప్పుడు నువ్వు ఎమ్మెల్సీ అయినావు, నువ్వు ఏ ఊళ్ళో నీ నిధులతోటి ఏ డెవలపింగ్ చేసినావు ఒకసారి చెప్పండి. నువ్వు ఇప్పుడు మొన్న అంటూ నేను 100 కోట్లతోటి నేను డెవలపింగ్ చేస్తాను చెప్పి నీకు 100 కోట్లు ఏడికెంచి వచ్చింది? నువ్వు ఏం కష్టం చేసినావు? నీకు వచ్చే జీతం ఎంత? నీకు 100 కోట్లు, నీకు ఒక్క నియోజకవర్గానికి 100 కోట్లు అంటున్నావు. నువ్వు ఏడికెంత తెస్తావు? నువ్వు 100 కోట్లు నువ్వు ఏం చేసావు? నువ్వు దొంగతనం చేస్తేనే కదా మా కడుపు కొడుతున్నాయి కదా నీకు. ఇలా మా కడుపు కొట్టినందుకే కదా నీకు 100 కోట్లు నిధులు వచ్చేటి. నువ్వు ఏం కష్టం చేసినావు అని నాకు అర్థం కాదు. 100 కోట్లు ఏ రకంగా ఇస్తావు? నువ్వు ఏ రకంగా ఇస్తాను మేడం? సో ఎంపీగా వెంకట్రామరెడ్డి వద్దంటారు? 100% వద్దు కాదు మేడం, దుర్మార్గుడు ఆడు. నేను 100% చెప్తాను, దుర్మార్గుడు. పిచ్చిన అంటే మోటుగా మాట్లాడితే బాగుంటుంది. జనాల దగ్గరకు పోతే వెంకర్ రామరెడ్డి చేసే నువ్వు ఒకసారి రండి మేడం, మా దగ్గర రండి, నేను చూపెడతాను. నేను విత్ ప్రూఫ్తో సహా చూపెడతాను. మట్టి కొట్టించిండు మొత్తం
కొండపోశమ్మ ప్రాజెక్టు సంబంధించి 6,000 ఎకరాల భూసేకరణ చేస్తే బెదిరించి భూములు గుంజుకోండి మేడం. భూములు గుంజుకొని కెనాలు వేసి మమ్మల్ని సర్వనాశనం చేసి ఇలా రోడ్డు మీద తీసుకొని వచ్చిండు. ఇలా ఆయన ఏం చక్కగా చేసిండు మేడం. ఆయన తీసుకొచ్చి ఇంకా నెత్తి మీద పెట్టుకొని ఇంకా ఏం చేసుకోలేదు. బాధితులకు ఎవరికి ఆర్థిక సహాయం అందలేదా? అంటే ఆర్థిక సహాయం అందినా ఈయన అంటే ఇప్పుడు ప్యాకేజీ ఎక్కువ వస్తే ఈయన మాకు ప్యాకేజీ ముఖ్యమంత్రి గారు పిలుచుకొని మాకు ప్యాకేజీ ఎక్కువ ఇస్తున్నాడు. ఈయన ఏనేలే అలా గంతే ఇవ్వాలి, ఆయన గంతే ఇవ్వాలి అని చెప్పి ఇవాళ మమ్మల్ని ఆగమాగం చేసి మమ్మల్ని రోడ్డు మీద తీసుకొచ్చింది మేడం. సో మరి మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎవరు వస్తే బాగుంటుంది? వెంకట్రామరెడ్డి వద్దు అంటున్నారు, మరి ఎవరు గెలిస్తే బాగుండు అనుకుంటున్నారు? ఇప్పుడు అందరితోటి మంచిగా ఉన్న వ్యక్తి రఘునందన్ రావు, చదువుకున్న వ్యక్తి, అడ్వకేటు, ఇంతకుముందుకు ఎమ్మెల్యే. కొద్దిగా వీళ్ళిద్దరికంటే ఎవరికి ఈ దుర్మార్గుడే. ఆయన ఇలా ఇట్లా మాట్లాడుతున్నాను ఇలా అది వేరే తీరు కాదు మేడం. నేను ఎందుకంటే నేను ఇంత ఆవేశంతో ఆలోచనతో మాట్లాడుతున్నాను. నాకున్న మొత్తం ఆయన దుర్మార్గాలతోటి ఇవాళకి ఈ స్టేజ్. నీలమ్మద్ అనే వ్యక్తి అంటే నీలమ్మద్ అనే వ్యక్తి ప్రజలకు తెలియదు. ఎందుకంటే పరిచయం లేని వ్యక్తి నీలమ్మద్ అనే వ్యక్తి, పరిచయం లేని వ్యక్తి. ఇప్పుడు వీళ్ళిద్దరికంటే బెస్ట్ రఘునందన్ రావు. అందుకే ఆయనకి ఓటేసి గెలిపించుకుందామని ఆలోచన ఉంది మేడం.